హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి. ఫస్ట్ నుంచి వ్లాగ్ షూట్ చేయలేదు బికాస్ చాలా లేట్ అయిపోయింది. పెళ్ళి 10 o'clock ఉంటే నేను 1 o'clock వెళ్ళాను. బట్ ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నాము, ఎంజాయ్ చేసాము. సో లల్లి, నీ పెళ్ళికి వచ్చినాను. ఈ వ్లాగ్ నీ పెళ్ళి వ్లాగ్ అనమాట. ఎస్, సో నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ ఎల్కేజీ టు డిగ్రీ కలిసి చదువుకున్నాము. మధ్యలో ఇంటర్ గ్యాప్ వచ్చింది. ఇంటర్ డిఫరెంట్ కాలేజెస్. లెట్స్ ఎంజాయ్. పెళ్లి కొడుకు హలో, ఇద్దరు ఇక్కడ హాయ్ చెప్పండి ఒకసారి. సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ లల్లి, బీ హ్యాపీ ఫర్ ఎవర్. సో ఇక్కడ వచ్చేసి గిఫ్ట్స్ ఇస్తున్నాం అనమాట. అందరం కలిసి గిఫ్ట్ ఇచ్చేసి ఫొటోస్ దిగాము. యాజ్ యూజువల్ స్టేజ్ ఫొటోస్ దిగేసి కొద్దిసేపు మాట్లాడి కిందికి వచ్చేసాము. కిందికి వచ్చాక చూడండి, నా దానిష్ట పాపతోటి నా ఫ్రెండ్స్ ఎలా ఫొటోస్ దిగుతున్నారో. దానికి అప్పటికీ నిద్ర వస్తుంది. అక్కడ కూలర్ కింద ఇంకా దానికి స్లీపీగా ఉంది. బట్ షీ ఆల్సో ఎంజాయ్డ్. తను కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది, అస్సలు సతాయించలేదు. స్టేజ్ పైన నా ఫ్రెండ్ ఈజ్ బిజీ, గ్రూమ్ అండ్ బ్రైడ్ ఆఫ్ కోర్స్ బిజీ ఉంటారు. నేను కూర్చొని అక్కడ వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ చూస్తున్నాను. బాగుంది, చాలా బాగా చేశారు ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా. పెళ్ళి చాలా బాగా చేశారు. ఫుడ్ చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. చాలా ఎంజాయ్ చేశారు. నా ఫ్రెండ్స్ని కలిసి ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. మెమొరీస్ అన్నీ మళ్ళీ రీకాల్ చేసుకున్నాము. ఫొటోస్ దిగేటప్పుడు కూడా మెమొరీస్ అన్నీ రీకాల్ చేసుకున్నాము. నీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ కొన్ని ఫొటోస్ లాస్ట్లో ఎండింగ్ క్లిప్స్లో యాడ్ చేశాను, చూడండి. మెమొరీ రీకాలింగ్ ఫొటోస్ అన్నమాట. అప్పుడు ఎలా దిగామో ఇప్పుడు సేమ్ అలానే దిగుతున్నాము. చూడండి, మా చెల్లె వీడియోలో రానని చెప్తుంది, బెదిరిస్తుంది కూడా. ఇక్కడ వీడియోలో రానుంటుంది, బట్ నేను మంచిగా దిగుతానని చెప్పి మళ్ళీ నుంచొని నా దానిష్ట పాపతోటి వీడియోస్ తీస్తుంది. చూడండి, ఈ వీడియో అప్లోడ్ చేయమని చెప్పింది. అందుకే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను విత్ హర్ పర్మిషన్. అయినా తన పర్మిషన్ అవసరం లేదు. మనకి వ్లాగ్లో ఏమొస్తుంది అనేది ఇంపార్టెంట్. సో ఫైనల్లీ కిందికి వచ్చేసి ఫుడ్ సెషన్లో ఇంకా ఫుడింగ్ స్టార్ట్ చేసాము. ఇక్కడ బ్లూ శారీ వచ్చేసి ప్రణయ అనమాట. తను ఎప్పుడో వచ్చి మా కోసం 2 hours వెయిట్ చేసింది. అప్పుడే తను తినేసింది. అందుకే పాపని ఎత్తుకొని కూర్చుంది. ఇంకా మేము తినడం స్టార్ట్ చేసాము. సో ఫైనలీ ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. ఎన్ని ఐస్ క్రీమ్ తిన్నావు చెప్పి ఇప్పుడు 5. అమ్మో, మీ డాడీ చెప్తా. ఇగో మీ డాడీ చూస్తాడు, ఇదంతా మీ ఇష్టం. మళ్ళీ ఐస్ క్రీమ్ తింటుంది. సో ఫైనల్లీ నా ఫ్రెండ్ పెళ్ళి అయిపోయింది. ఒక 1 year తర్వాత అసలు ఏంటి, ఎట్లుంది లైఫ్, ఎట్లా నడుస్తుందని చెప్తాను. ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత తెలుస్తుంది చుక్కలు అంటే ఏంటో. ఆఫ్టర్ 1 year కూడా అవసరం లేదు వీళ్ళకి, 3 months. అలా ఆయన అక్కడ డిస్కషన్లో ఉన్నాడు. ఏదో డిస్కషన్ నడుతుంది. పెళ్లి కూతురు ఇక్కడే వదిలేసి అక్కడ డిస్కస్ చేస్తాను. ఫోటోగ్రఫీ అవుతుంది. అగో మిగిలిపోయిన అన్నం అక్కడ పెడుతున్నారు. కానీ పార్సల్ తీసుకుందామంటే అవ్వదు, మేము డబ్బాలు ఇంకొక డెకరేషన్. సో ఈమె ఫొటోస్ దిగుతా అంటుంది. ఇక్కడ నుంచి దిగుతుంది అంట. ఇంకా ఆల్రెడీ 3-4 ఫొటోస్ అయిపోయినాయి. అయినా కూడా ఫోటో దిగుతా అంటుంది. సో ఫైనలీ అలా ఎంజాయ్ చేసాము. లాస్ట్లో క్లిప్స్ యాడ్ చేస్తానని చెప్పాను కదా. సో ఇవి వచ్చేసి క్లిప్స్ అన్నమాట. ఫ్రెండ్స్ తోటి మెమొరీస్ ఉండాలి కాబట్టి ఫొటోస్ దిగాము. లల్లి పెళ్ళిలో మా హడావిడి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లల్లి, అండ్ స్టే బ్లెస్డ్. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను.
మోస్ట్లీ షార్ట్ వ్లాగ్. నేను స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయలేదు, అక్కడికి వెళ్ళాక స్టార్ట్ చేశాను వ్లాగ్ అనేది. చాలా లేట్ అయిపోయింది, అందుకే ఇక ఫాస్ట్గా వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి స్టేజ్ ఎక్కినాక నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. అండ్ దట్స్ ఇట్. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఇలాంటి మెమోరీస్ మీ దగ్గర ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో షేర్ కూడా చేసుకోవచ్చు. బాయ్, టేక్ కేర్.